ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ప్రభుత్వ పరంగా ఏం రాలేదు కదా, మాకు నోటిఫికేషన్ వేశారు, నోటిఫికేషన్ ద్వారానే ఇంటర్వ్యూ జరిగిన ద్వారానే మేము వచ్చాం. మేము ఎందుకు రాజీనామా చేస్తాం? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ సొంతగా నిర్ణయం తీసుకుంటే మేమేం చేస్తాము? దయచేసి మేము అదే కోరుకుంటున్నాం. జనాల్లో ఇంత వెల్లువ ఉంది, మేము వాలంటీర్స్ కావాలని. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మీరు ఎంతసేపు మా ఎమ్మెల్యే చెప్పారు, లేకపోతే సర్పంచ్ చెప్పారు, వాలంటీర్స్ వల్ల మనకి ఇబ్బంది ఉందని అంటున్నారు. సార్ అదేంటి, అది ఎంతవరకు కరెక్ట్? మీరు జనాల్లో రండి, జనాలు కదా చెప్పాల్సింది. వాలంటీర్స్ లేరని, వాలంటీర్స్ వద్దని చెప్పి జనాలు చెప్పాలి. జనాలే చెప్తున్నారు వాలంటీర్స్ కావాలని. మీరు ఎలా చెప్తారు? సర్పంచ్ మాత్రం ఒక ఊర్లో ఒక ఓటే ఉంటుందేమో, ఒక నియోజకవర్గానికేమో ఒక ఎమ్మెల్యే ఉంటారు. మేము జనాలం సార్, మేము ప్రజల్లో ఉంటున్నాము. మాకు ఎవరి సంగతులు ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి పథకాలు ఇవ్వాలనేది మాకు తెలుసు సార్. మీరు మా గురించి ఆలోచించండి, పునరాలోచించాలని మా గురించి మేము దయచేసి అభ్యర్థన చేస్తున్నాం. శిరీష గారు, వాలంటీర్ అనేది స్వచ్ఛందంగా మనం చేయాల్సిన సేవా కార్యక్రమంలో భాగంగా మీ అందరిని కూడా గత ప్రభుత్వం నియమించింది. కేవలం 5,000 గౌరవ వేతనంతో మీ అందరిని నియమించుకుంది. వాలంటీర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తేనే మీరు వెళ్ళి జాయిన్ అయ్యారు, అవునా? బలవంతంగా మరి ఎందుకు రాజీనామాలు చేసినట్టు గత ప్రభుత్వం? మాకైతే తెలియదు సార్, అసలు అన్నారులే కానీ మేము చేయలేదు. ఎందుకు చేయాలి? ఎందుకంటే మేము నోటిఫికేషన్ ద్వారా వచ్చాము. వాళ్ళు ఎవరో చెప్పారని మేము ఎలా చేస్తాము? మేము అందుకే చెయ్యలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసే టైంకి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు వ్యవస్థ లేదని. ఎందుకంటే ఇప్పుడు అంటున్నారు కదా, వ్యవస్థ లేదు, మేము పుట్టిన బిడ్డకి ఎలా పేరు పెడతామని అన్నారు. పుట్టిన బిడ్డకి పేరు పెట్టడం కరెక్ట్ కాదేమో కానీ పుట్టిన బిడ్డకి హామీ అయితే ఇస్తారా సార్? బిడ్డకు తెలియదు కదా, పేరే తెలియనప్పుడు వ్యవస్థ గురించి ఎలా తెలిసిద్ది? అది ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పింది రాంగ్. అప్పుడు అన్నారు కదా, జగన్ గారు మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటారంట, మళ్ళీ మీ మీద ఒక మొదటి సంతకం పెడతారంట అని. మా మీద మొదటి సంతకం పెడతారని మేము పెద్ద పట్టించుకోలేదు సార్. అంటే మీకు ముందే తెలుసు వ్యవస్థ లేదు, ఉంది లేదని మీకు తెలుసు కాబట్టి మాకు ముందే హామీ ఇచ్చేశారు 10,000 ఇస్తారని. దానికి కూడా జనాలందరూ ఓకే, ముందు ఎవరైతే ఏంటి మనం సేవ చేస్తున్నామో మన సేవకి డబ్బులు ఇస్తానన్నారు కదా, జీతం ఇస్తానన్నారు కదా అని చెప్పేసి వచ్చాం. మేమందరూ డిగ్రీ చదివేవాళ్ళం సార్, చాలామంది ఆల్మోస్ట్ డిగ్రీ. మాకు 5 years ఎక్స్పీరియన్స్ ఏమైపోవాలి? ఇప్పుడు మేము టైం చూసుకొని పిల్లల్ని చూసుకొని వచ్చి. ఇప్పుడు మీరు డిగ్రీ చదివారు అన్నారు కాబట్టి నన్ను అదొక ప్రశ్న. డిగ్రీ చదివి కేవలం 5,000 ఉద్యోగానికి మీరు ఎలా కమిట్మెంట్ అయ్యారు? సార్ మేము మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఆల్టర్నేటివ్ మేము ఈ జాబ్ చేసుకుంటున్నాం, సేవ చేసుకుంటున్నాము, జనాల్లో తిరుగుతున్నాము. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము డిగ్రీ చదువుకున్నాము అన్నారు, సరే మీరు చెప్పేశారు కదా మేము వెళ్ళిపోదాం అనుకుంటే మేము వెళ్ళి ఏ జాబ్స్ ఎత్తుకోవాలి చెప్పండి సార్? ఎత్తుక్కున్నాం అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 5 years మేము ఏం చేసాం చెప్పండి? మీరు అదన్నా చెప్పారా? ప్రజలు సేవ చేస్తే ఏ కంపెనీకి సార్ ఉపయోగపడుద్ది? ఇప్పుడు ఈ కంపెనీ ఏమని అడిగిద్ది, అమ్మ నువ్వు ఎక్కడ చేసావు, ఎక్కడ ఎన్ని ఇయర్స్ చేసావు, ఎక్స్పీరియన్స్ ఏముందని అడుగుతున్నారు. మాకు ఎక్కడ సార్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఏ ఎక్స్పీరియన్స్ తీసుకోవట్లేదు సార్. ఆల్రెడీ ఇప్పుడు మాలోనే చాలామంది ఎక్స్పీరియన్స్ లేదు అని ఇచ్చేసారు రెజ్యూమ్ అని చెప్పేసి వచ్చి బాధపడుతున్నారు సార్. మీరు మా కోసం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము నిజంగా విజ్ఞప్తి చేసుకున్నాం. మేము మిమ్మల్ని ఏమీ అన్నదలుచుకోవట్లేదు, ఎందుకంటే ప్రభుత్వం మీది, పాలన మీది. ఇవాళ ఒక బామ్మగారు అన్నారు ఆదివారం వెళ్ళిపోతే సోమవారం వస్తుంది కదా అని. సోమవారం వచ్చింది, అలాగే కరెక్టే కాదని అంటలేదు. అప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, తర్వాత ఇంకొకళ్ళు కూడా వస్తారు, వాళ్ళని మేము చూస్తాం. కానీ జనాలు మాత్రం ఇక్కడే ఉంటారు. దయచేసి మా గురించి ఆలోచించండి. జనాల్లో ఆల్రెడీ చాలా మందికి ఒక రకమైన ఇది వచ్చేసింది. ఎందుకు మీరు ఇంత 6 monthsలోనే ఇంత నెగిటివిటీని ఎందుకు మూటగట్టుకుంటున్నారు? జనాల్లో ప్రతి వాలంటీర్కి లేరు, 100% లేరు. మా దగ్గర వీడియోస్ చాలా మంది ఉన్నారు, వాలంటీర్స్ ఎందుకు తీసేశారని అడుగుతున్న జనాలు చాలా మంది ఉన్నారు. కావాలంటే మీకు ఇప్పుడైతే ఏమో తెలియదు సార్, మాకైతే ఇప్పుడు మాత్రం మా విషయంలో అయితే సాటిస్ఫాక్షన్ లేదు సార్. మాకు లేదు, జనాలకు కూడా లేదు. వాలంటీర్స్ ఇప్పుడు ఎవరైనా సరే సచివాలయానికి ఎవరు వెళ్తారు సార్? ఎవరు వెళ్తారు? మా అంటే కాలేజీ పిల్లలు, లేకపోతే పని అంతా అయిపోయి కూర్చొని వెళ్తారు చూసారు. ముస్లింలు ఎలా వెళ్తారు సార్? వాలంటీర్స్ ఒకటో రోజు పెన్షన్లు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు తప్పితే మిగతా విషయాల్లో వాలంటీర్లు అనే వాళ్ళతో పెద్దగా పనేం ఉండదు అన్న టాక్ కూడా ఉంది. దీనికి మీరేం చెప్తారు సార్? మా గురించి అయితే మాతో అయితే పని లేదు కదా, మరి ఎందుకు సార్ ఫ్లడ్స్ డ్యూటీలో ఎందుకు సార్ మమ్మల్ని పిలిచారు చెప్పండి? ఫ్లడ్ డ్యూటీలో మేము ఎంత కృషి చేసామో, ఇప్పటికీ అర్ధరాత్రులు కూడా కాన్ఫరెన్స్లు చేసి వచ్చి రండి మీరు ఉంటేనే జాబ్ ఉంటుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్. ఏది సార్ మా జాబ్? ఏది? బాబు గారు వచ్చారు, జాబ్ లేదు సార్. ఏంటి సార్ మాది? దయచేసి జాబ్ గురించి ఆలోచించండి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.